బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హైప్ లేని సినిమాతో కూడా కెరీర్ బెస్ట్ కలెక్షన్ ను ఓపెనింగ్స్ లో అందుకోవడం కొందరికే సొంతమవుతుంది. కానీ మరీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు తర్వాత టైంలో హోల్డ్ ను టాక్ కి చాలా కీలకమనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ మాత్రం కుమ్మేసింది. కానీ టాక్ మిక్స్డ్ గా ఉండటంతో 2-3 రోజుల్లో పెద్దగా ఇంపాక్ట్ అనేవి చూపించలేకపోయింది. షోలు కూడా పెద్దగా జనాలు లేక తక్కువ ఆక్యుపెన్సీని రిపోర్ట్ చేయగా ఎట్టకేరకు సండే రోజున బాక్సాఫీస్ దగ్గర సినిమా మరీ మ్యాసివ్ లెవెల్లో కాకపోయినా కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా గ్రోత్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు 2-3 రోజుల్లో జనాలు పెద్దగా థియేటర్స్ కి రాలేదు. వర్షాలు కూడా ఇంపాక్ట్ ను చూపించడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమాకు ఎట్టకేరకు 4వ రోజున చాలా సెంటర్స్ లో బెటర్ ఆక్యుపెన్సీ, హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించడం విశేషం. సినిమా ఇదే రేంజ్ లో ట్రెండ్ ను లాంగ్ రన్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో ఇలాంటి హోల్డ్ నే చూపించగలిగితే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సెకండ్ హాఫ్ లో ట్రోల్ కి గురి అయిన గ్రాఫిక్ సీన్స్ ని తొలగించారని, కొంచెం ఎడిటింగ్ వగేరా చేసి బోర్ అనిపించిన సీన్స్ ని తొలగించారని చెబుతూ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వైపు కొద్ది వరకు వెళుతూ ఉన్నారని చెప్పవచ్చు. మరోవైపు పోటీలో మహావతార్ నరసింహ సినిమా మంచి జోరును చూపెడుతూ ఉన్నప్పటికీ ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎంతో కొంత గ్రోత్ ను చూపించడంతో ఇదే గ్రోత్ ను ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతుందో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర 4వ రోజున ఎలాంటి కలెక్షన్ అందుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.